మా అన్న కూతురు ఈ అమ్మాయి చిడిగా వాళ్ళ అమ్మ దగ్గర ఊకుంటది, మన దగ్గర అయితే ఏడుస్తుంది చూడండి. మరి ఆయమ్మకే మేడంకే చెప్తుంది. ఇడే దిగదు ఎవరుండరు. మరి మేమైతే ఇప్పుడు ఊరికి వచ్చేసినాం. మరి ఇప్పుడే కొద్దిసేపు అయింది, ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట సేపు అయింటది వచ్చి. ఇప్పుడే కలమం కడుకొని బయట నిలబడినామని. మరి ఎందుకంటే మరి తన పిల్లతాలి కదా, వెంటనే అయితే మనం లోపల పోకూడదు కాబట్టి ఇక్కడే ఉన్నాము. కొద్దిసేపు ఉన్న తర్వాత అయితే మరి మనం అమ్మాయిని చూద్దాం, చిన్న పిల్లని వాళ్ళ అమ్మని. మరి మీరైతే మరి ఏది వండబడతారు? అమ్మాయి అనేది అమ్మాయి అని చెప్పి వెళ్ళినా చూసలేవు కదా, ఎత్తుకొస్తాను ఇప్పుడు. రాలేదు ఇంకా లోపల వాగకూడదు అని ఇక్కడే ఉన్నాను. చూసొద్దాం మరి ఆ పిల్ల ఎలా ఉండదో చూద్దామని. ఖచ్చితంగా అంటే కామెంట్లో పెట్టాలి. ఆ పాప ఎట్ట ఉండదే మీరు. మరి మా అన్న మండరాలు సూపర్ ఉంటుంది. ఇంకా మా అన్న మండరాలు అంటే ఇంకా చూడండి చూడండి చూడండి. ఇంకా నిద్రలో లేలేదు అబ్బా, పాపము నిద్రలో ఉన్నట్లుండదు ఇప్పుడు. అబ్బా చూడు ఇప్పుడు చిన్న కళ్ళు తెలుస్తుంది చూడండి. మరి ఇంకా మనం తెచ్చిన డ్రెస్ అయితే వేయలేదు అబ్బా. ఇప్పుడు వచ్చామో అది చెప్పము ఒకసారి. అది మా చిన్న పిల్ల అది చెప్తారు చూడండి మీకు అందరికి. చూడండి అది చెప్పు, అదేమో సొప్పుతుండ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. తిన్నికే వస్తుంది, చేతులు తిన్నికే వస్తుంది చెప్పరే. నేను చెప్పినాను కదా మరి మనకు తెలిసినట్టయితే, నాకు తెలిసిన వాళ్ళకైతే 7 గంటల కావాలని చాలా వీడియోలో అయితే చూసింటారు. ఎవరు మరి ఎవరు అమ్మాయి గుర్తుపట్టినట్టయితే కామెంట్ లో చెప్పండి. గుర్తుపట్టలేని వాళ్ళైతే సురేఖ ఏం కావాలన్నారు కానీ వీడియోలో చాలా సార్లు కనపడింది. ఎవరో తెలుసుకున్నాను మరి సస్పెండ్, మీకైతే చెప్పను. అట్టేనండి మరి అది డ్రెస్ తర్వాత చూపితులే. చిన్నపిల్ల మీ అన్న బిడ్డకి మామయ్య అయితే నాకు కానీ ధ్యాస రాదేవులా. సిజరింగ్ అని చెప్పినాం కదా, ఇవి తింటే చాలా మంచి సురేఖ అని ఇవి అయితే చూడబ్బా. మరిగా కొబ్బరిలో అదేంటి సేమియాలా, బెల్లం, బెల్లం కానీ చక్కెరను, ఎర్ర చక్కెర, ఉప్మా రవ్వ, ఇంకా బేబీ పౌడర్, బేబీ సబ్బు. మరి ఉండాల అది పండ్లు కదా అది. రైట్. ఇంకా ఈ బురుగులు పిల్లల కోసం అని తెచ్చినట్టులే. ఎల్లిపాయలు, అది నైట్ సరిపోయి. అవి నువ్వు తీసుకునింది ఒక్కటేనాడా? అట్లా. ఇది చీర అల్లమ్మకి
ఇదే పాప చీర. డ్రెస్ ఇది ఈ పాపది ఏదైతే చూడండి మరి మెత్తగా ఉంటదని మా ఆయనకు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా ఇట్లా అది కట్టేది ఇట్లా ఇది ముందుకు ఏమంటే మామూలుగా చిన్నపిల్ల కదా నార్మల్ ఉండాలని చెప్పి ఏమంటే మెత్తగా బాగుండదు మెత్తగా ఉండాలి అన్నట్లు దీన్ని తీసుకున్నా. మరి చీర అయితే నేను కొత్త మోడల్ అనుకున్నా. మాకెళ్ళి అయితే చాలా మంది అయితే ఈ కొత్త మోడలే అంటున్నారు, అందుకోసమే తీసుకొని వస్తాం. మరి లవ్ గుర్తుల చీర బాగుండదు లేదా బ్లూగా పచ్చ కలర్ గానే ఉండలే గానీ అమ్మాయి బాగుంటది కదా మా కోడలు, ఇదైతే బాగుంటది అన్నట్టు నేను దీన్ని తీసుకున్నాను. ఒకసారి చీరపై కామెంట్ ఏమో చెప్పండి అబ్బా. మరి బాగుంటదిలే నేను తీసుకుని మీరు చెప్పిన ప్రతి ఒక్కటి మరి దీంట్లో ఏదైనా మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ లో చెప్పండి. మరి మనమైతే ఇవి మరి అందిస్తాము ఆ అమ్మాయికి. బాగా నచ్చావు నా తెచ్చినవి అడుగుదాం ఒకసారి మా వదిన. మరి పాపం మా ఆయన భార్య కదా, మంచి షెడ్ భారం మొత్తం మోసేదప్ప. మరి మా కాడ నుంచి కూతుర్ల కాడ నుంచి ఇన్ని రోజులు మావి, ఇప్పుడు మరి కూతురు వచ్చింది, అందుకోసమే పాపం కదా. నచ్చినాయా? చీర నచ్చిందే? చీర నచ్చింది. బాగా కొత్త మోడల్ తెచ్చాను, ప్లీజ్ ఏమనుకోకండి. మరి బాగుంది గుర్తుల చీర తెచ్చేవే. అదే సూపర్. ఏం పిండి తింటావో తెలియదాకా ఆశీర్వాదం పిండి. అందుకే పెద్ద ప్యాకెట్ తీసుకుందామని డౌట్ వచ్చి చాలా 2 ప్యాకెట్లు అది తింటారా లేదా అమ్మ. 2 కేజీలు తెస్తాయి. ఓకే అండి, మరి మా వాళ్ళకి నచ్చినాయంట, నాకు కానీ ఇంక నచ్చినాయి అని దానికి ఏం టెన్షన్ అయితే లేదు. మరి మా పిల్ల పాపం అమ్మాయి అడిగేది పాలు తాగి రానంటది బయటికి. సో ఫ్రెండ్స్ మరి ఏమన్నా కొదవగా ఉంటే మరి ఇంక క్షమించండి అబ్బా. ఇది చాలా మంది అయితే కామెంట్లో పెట్టినారు కానీ ఇంక అవి తీసుకోండి ఇవి తీసుకోండి అని. ఏవో మాకు తెలిసిన కాడికి మాకున్న కాడికి తెచ్చినాము. మరి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. అసలు మరి పాపకి ఎట్లా డ్రెస్ ధరిస్తాను స్నానం చేసిన తర్వాత మా అన్న కూతురు అమ్మాయి చూడిగా వాళ్ళ అమ్మ దగ్గర ఊకుంటది, మన దగ్గర అయితే ఏడుస్తుంది చూడండి. మరి ఈ అమ్మాయిగా చూడండి ఇట్లా ఇగ్గుదాం ఇట్లా. మరి మన వద్దకు రాంటే ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ దగ్గర అయితే ఊకుంటది అంట. చూడండి మరి మా అన్న కూతురు మా అన్న మండరాలు ఎలా ఉండదో ఒక్కసారి కామెంట్ చెప్పండి. మరి మా అలాగే ఉంటుంది ఖచ్చితంగా. అయితే చాలా మంది ఆడున్నా మా అన్న కూతురుని అచ్చం నీ కోడలు నీలాగే ఉంటారంటారు. ఈ అమ్మాయి కానీ అట్లే ఉండాలని నువ్వు కోరుకున్నాను డబ్బా చాలా మంది అయితే. మరి చూడమ్మా సరే హాయ్ చెప్తుంటది.